నియోజకవర్గాల పరంగా అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ ఓట్లు వచ్చిన నియోజకవర్గాల పరిధిలో కానివ్వండి మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఊహించిన దానికంటే అత్యధిక ఓట్లు సాధించుకుని వస్తున్నది కాబట్టే దాన్ని జీర్ణించుకోలేక ఇద్దరు బావమరుదులు పితామహుడు అని చెప్పుకునే మహానుభావుడు ఫామ్ హౌస్ లో కూర్చొని ఈ ఇద్దరు ఒంటి నిండా విషము నింపుకొని ఏ రకంగా ఈ ప్రభుత్వం మీద అది నేలకు సంబంధించిన విషయాలు కావచ్చు, మిగిలిన విషయాలు కావచ్చు, అది గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు కావచ్చు, కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు కావచ్చు, ఈ ప్రాజెక్టుల మీద వారు మాట్లాడే తీరును చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా, జనము అసహించుకునే విధంగా, నవ్వుకునే విధంగా, నిస్సిగ్గుగా ఎలా మాట్లాడుతున్నారో ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. మీకు తెలియంది కాదు, ఆనాడు కాంగ్రెస్ నాయకుడిగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి పేదవాడి కష్టాలు ప్రత్యక్షంగా చూసి ఈ పేదవాడి కష్టాలు పరిష్కారానికి మార్గము ఏకైక మార్గం గోదావరి పరివాహక ప్రాంతంలోని గోదావరి నీటిని సఫిషియెంట్ గా తెలంగాణ ప్రాంతానికి కానీ మిగిలిన ప్రాంతాలకు కానీ వాడుకోవాలని, అదే రకంగా కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించిన నీటిని ఆ ప్రాంతాల్లో అది మహబూబ్ నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఆ ప్రాంతాల్లో కూడా సమృద్ధిగా రైతన్నకి నీరిస్తే తప్ప ఈ కష్టాలు తీరవని జలయజ్ఞంలో భాగంగా ఆనాడు అనేక ప్రాజెక్టులు చేపట్టి దాంట్లో భాగమే ఏదైతే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు. ఈ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు తుమ్మిడిహట్టి దగ్గర కడితే హైట్ ఎక్కువ, అత్యధిక హైట్ లో ఉన్న ప్రాంతం, సమృద్ధిగా నీళ్ళుంది, సిడబ్ల్యూసి పర్మిషన్ ఉంది, తక్కువ ఖర్చుతో అది కన్స్ట్రక్షన్ కాస్ట్ 38,000 కోట్లతో పూర్తవుతుందని తలంచి ప్రతి సంవత్సరం యాన్యువల్ మెయింటెనెన్స్ సంబంధించిన దాంట్లో విద్యుత్ ఖర్చు అయ్యే దాంట్లో కూడా సుమారు 3,500 మెగావాట్లతో ఈ ప్రాజెక్టు 12 months సఫిషియెంట్ వాటర్ ఇవ్వచ్చు అని ఆనాడు అక్కడ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసి సుమారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే 5,600 కోట్లు పైగా ఖర్చు పెట్టడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జలయజ్ఞంలో భాగంగా. అటువంటి ప్రాజెక్టు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ ప్రజల కోరిక మేరకు మా నాయకురాలు ఆనాడు యూపీఏ చైర్పర్సన్ గా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల ఘోషని గ్రహించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత మాయమాటలు తమ్మి ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలు ఎవరైతే దొరల పాలన జరిగిందో ఆ దొరల పాలన జరిగిన టైంలో వారి టైంలో కూడా ఏదైతే ఈ ప్రాణహిత చేవెళ్ళ తుమ్మిడిహట్టు దగ్గర ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుమారు 5,600 కోట్లు ఖర్చు పెట్టిన ఆ ప్రాజెక్టు మీద వీరు ముఖ్యమంత్రిగా ఉన్ననాటి ఆనాటి ముఖ్యమంత్రి కూడా సుమారు 6,400 కోట్లు దీని మీద ఖర్చు పెట్టడం జరిగింది. అంటే 38,000 కోట్లు ఖర్చుతో ఆ ప్రాజెక్టు సుమారు 16,40,000 ఆయకట్టుతో వస్తదని ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి 38,000 కోట్లతో స్టార్ట్ చేస్తే దాంట్లో 11,650 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ రాష్ట్ర విభజన తర్వాత కానీ ఖర్చు పెట్టడం జరిగింది. అటువంటి ప్రాజెక్టుని కాదని కేవలం వారి స్వార్థం కోసం, వారి స్వలాభం కోసం, వారి గొప్పతనం కోసం, వారి రాచరికాన్ని చూపించడం కోసం, వారి అకౌంట్లను నింపుకోవటం కోసం కాళేశ్వరం అనే ఒక మహా అద్భుతం 7 ఇంతలు కాదు ప్రపంచంలో ఉంది, ఇది 8వ ఇంత అని
మాటలతో తెలంగాణ ప్రజలను నమ్మపలికి ఈ ప్రాజెక్టుతో ప్రతి సంవత్సరము 8,500 మెగావాట్లు విద్యుత్ ఖర్చు అవుతుందని తెలిసి కూడా సుమారు 1,48,000 కోట్లతో విడతల వారీగా ఆర్ఈలు రివైజ్డ్ ఎస్టిమేట్లు చేసుకుంటూ వస్తూ సుమారు 1,08,000 కోట్ల రూపాయలు ఆనాటి ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టు మీద ఖర్చు పెడితే వారు అధికారంలో ఉన్నప్పుడే ఏదైతే 8వ అద్భుతంగా కట్టిన ఈ కాళేశ్వరానికి సంబంధించిన 3 బ్యారేజీలు కానివ్వండి, మిగిలిన వర్కులు కానివ్వండి, పంప్ హౌసులు కానివ్వండి, వారు అధికారంలో ఉన్ననాడే ఆ 4 సంవత్సరాల్లో వీరు లిఫ్ట్ చేసిన నీరు ఎంతయా అంటే 162 టీఎంసీలు. 162 టీఎంసీలు 4 సంవత్సరాల్లో లిఫ్ట్ చేస్తే ఈ 162 టీఎంసీల్లో 50 టీఎంసీలు తిరిగి మళ్ళీ సముద్రానికి వారి చేతుల మీదనే గేట్లు ఎత్తి వదిలిపెట్టారు. అంటే నికరంగా సుమారు ఈ 1,12,000 13,000 నెట్ ఖర్చు పెట్టి 1,48,000 కోట్ల డిపిఆర్ తో తయారు చేసిన ప్రాజెక్టుతో కేవలం వాడిన నీరెంత అంటే 112 టీఎంసీలు 4 సంవత్సరాలలో. అది ఒక భాగం అయితే మేము మహా అద్భుతంగా 7వ వింతగా కట్టినమన్న ప్రాజెక్టు వారి హయాంలోనే శంకుస్థాపన చేసి ఆర్భాటంగా ఓపెనింగ్ చేసిన కొద్ది నెలలోనే 2023 అది 7వ నెల అనుకుంటాను, ఎలక్షన్ ముందు వారు చూస్తుండగానే పేక మేడలాగా ఈ బ్యారేజీల పరిస్థితి, ప్రతి బ్యారేజీ లీక్ అయిన పరిస్థితి స్పష్టంగా ఆనాటి ఎన్నికలకు ముందే వారి ప్రభుత్వం హయాంలోనే వారి అధికారులు వారి ఇష్టమైన అధికారులు అధికారంలో ఉన్ననాడే ఆ బ్యారేజీలు లీక్ అవటం, ప్రతి బ్యారేజీలో కొన్ని పిల్లర్లో కుంగిపోవటం మనం ప్రత్యక్షంగా చూసాం. ఈ చూసిన దాన్ని బట్టి తెలంగాణ ప్రజలు 2023 డిసెంబర్ మొదటి వారంలో ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత ఏ డ్యాములు అయితే అద్భుతంగా కట్టామని చెప్పిన వాటి మీద కేంద్ర ప్రభుత్వ సంస్థలతో వాటిని పూర్తిగా విచారణ చేయించి ప్రాథమిక రిపోర్టు, ఇన్డెప్త్ రిపోర్టు సబ్మిట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన గుట్టంతా రట్టైన సంగతి కూడా రాష్ట్ర ప్రజలకి ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు కూడా ప్రత్యక్షంగా తెలుసు. తదుపరి పదే కేంద్ర ప్రభుత్వం ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు కానివ్వండి, ప్రతి కేంద్ర మంత్రి గారిని కానివ్వండి, ఆనాడు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు కాళేశ్వరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏటీఎంగా ఉంది, మేము తప్పకుండా దీని మీద ప్రత్యేకమైన ఎంక్వైరీ చేపిస్తాం, రాష్ట్ర ప్రభుత్వం గనక కోరితే ఏసీబీ ఏదైతే సిబిఐ ఎంక్వైరీ కూడా పెడతామన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చిన నివేదికల ప్రకారం ఒక నిబద్ధత కలిగిన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఘోష్ గారిని దీనికి ఒక కమిటీకి వేయటం జరిగింది. వారిచ్చిన రిపోర్టు కూడా మీ అందరికీ గతంలో మేము చూపించాం. అసెంబ్లీ సాక్షిగా ఆ రిపోర్టును పెట్టాం, అసెంబ్లీలో డిబేట్ పెట్టాం. ఆ డిబేట్ లో ప్రధాన ప్రతిపక్షం అద్భుతమైన కట్టినని చెప్పిన వారు కూడా ఆ డిబేట్ నుంచి ఎట్లా ఎస్కేప్ కావాలనో దారులు ఎత్తుక్కొని ఎస్కేప్ అయిన సందర్భం మీరు చూశారు. తదుపరి దీన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసిన సంగతి కూడా మీకు తెలుసు. సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసినది ఎన్ని నెలలు అయిందో మీకు తెలుసు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ సిబిఐ నుంచి ఈ రోజుకి వారిద్దరి ఫెవికాల్ బంధం ఏంటో స్పష్టంగా చెప్పకనే చెప్తున్నారు. దాని మీద ఏ రకమైన ఎంక్వైరీలు కానీ ఇతరత్ర రాకపోవడం దురదృష్టకరం.
అయినా కూడా అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఈ గోదావరి పరివాహక ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో ఈ కాళేశ్వరంతో పాటు ఏదైతే తుమ్మిడిహట్టు దగ్గర ఆనాడు ఖర్చు పెట్టిన సుమారు 11,000 పైగా కోట్లు ఖర్చు పెట్టిన ఆ ప్రాజెక్టుతో పాటు దిగువన కట్టిన సీతారామ ప్రాజెక్టు విషయం కూడా ఎక్కడ కమిషన్లు ఎక్కువ వస్తాయో, ఎక్కడ మోటార్లు పంపులు కొంటే మనకి వాళ్ళకి ఎక్కువ కమిషన్లు వస్తాయో అటువంటి వర్కులే టేకప్ చేశారు తప్ప ప్రతి నియోజకవర్గానికి 1,00,000-1,50,000 ఎకరాలకు ఆయకట్టు ఇస్తామని చెప్పి ఈ ఆయకట్టు ఇస్తామన్న దగ్గర ఎక్కడా కూడా ఒక పిల్ల కాలువ కూడా ఆనాటి ప్రభుత్వం తవ్వని కారణంగా కాళేశ్వరానికి సంబంధించిన ఈ ఆయకట్టు కానివ్వండి, సీతారామకు సంబంధించిన ఆయకట్టు కానివ్వండి, ఎక్కడ ఆయకట్టు రాలేదనేది నగ్న సత్యం. ఇవన్నీ పదే పదే మా ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక పర్యాయాలు అసెంబ్లీ సాక్షిగా చర్చిద్దాము రండి అంటే కుంటి షాకు చెప్పుకొని అభద్రతా భావనతో ఆనాడు 8వ అద్భుతం అని చెప్పిన మహానుభావుడు కానివ్వండి, వారు బావమరుదులు కానివ్వండి, ఈనాడు చర్చలో పూర్తిగా పాల్గొనటానికి వారు చెప్పాలనుకున్నది చెప్తారు. ఏదో ఏలు వంక వచ్చింది, కాలు వంకర ఉందని అసెంబ్లీ నుంచి బాయ్కాట్ చేసి వెళ్ళిపోతుంటారు.